అయ్యలు ఇవాళ మంచి మంచి వార్తలు తెచ్చినాం. మొదలైతే హెడ్లైన్స్ చూడండి. భాగవతం ఆడిన ఎమ్మెల్యే ఆనందన్న, సఫాయి వాళ్ళైన కార్పొరేటర్ తిరుమలన్న, తాత నుంచి మన్మన్ దాకా ఏడుపు, కావాలే దేవేగౌడ్ ఫ్యామిలీకి ఓదార్పు. ఓ కూర్లా ఒక్కనాడే 25 పెండ్లిళ్ళు, వద్దంటే ఆగాలే ఇంకో 2 ఏళ్ళు. అల్లూరిగా రామ్ చరణ్, కోమ్రం భీమ్ గా ఎన్టీఆర్, జక్కన్న జెక్కుతుండు RRR. రాజకీయ సినిమాలు చూస్తున్న సత్తన్న. అమ్మో కథ అంత ఎట్లనో ఉన్నది, పిల్లలకు జర చూసి చెప్పాలి. ఏం లేదు బుజ్జి, లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఉన్నది కదా, అది టీవీలో వేసుకొని చూస్తున్నా. దా నువ్వు కూడా చూతుగాని దా. చంద్రాల్ సారు, ఎన్టీఆర్ సారు, లక్ష్మీ పార్వతి గురించి ఎరకనారా నీకు? చరిత్ర చూడు నువ్వు కూడా. పండుగలకు మా సత్తన్న ఊరికొచ్చిండనుకో గడియసేపు ఇంట్లుంటాడు, గుడికాడు కురుకుతూనే ఉంటాడు. ఆడ భజనలు కీర్తనలు జరుగుతుంటాయి కాబట్టి పోయి ఆన్నే కూసుంటాడు. డోలకు వాయిస్తాడు, తాళాలు కొడతాడు, రాగం అందుకుంటాడు. గిట్లనే ఎవరి ఇంట్లోనన్నా ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ అవుతుందనుకో పోయి డోల్ మెడకేసుకొని దంచుతూనే ఉంటాడు. ఎంతైనా కళాకారుడు కదా, టీవీ ఛానల్లో పనిచేస్తున్నా లోపటున్న కళను అప్పుడప్పుడు బయటికి తీస్తాడన్నట్టు. సేమ్ గీ అన్న కూడా ఇట్లనే చేసిండు చూడండి. ఏయ్ అది లెక్క, భాగవతం ఆడుతుంటే తబలా కొడుతున్నది ఎవలో గుర్తుపట్టిర్రా? వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనందన్న పద్యానికి తగ్గట్టు దరివేస్తుండు ముద్దుగా. అప్పుడే అయిపోలే, ఇప్పుడు అసలు పర్ఫార్మెన్స్ ఉంటది చూడుర్రి. కళాకారులలో కలిసిపోయి ఎంత ముద్దుగా ఎగురుతున్నాడో చూడుర్రి. ఎమ్మెల్యే సారు కళను చూసి ఊరోళ్ళంతా పరిశానై రనుకో రాదుర్రి. వికారాబాద్ నియోజకవర్గంలో ఓ ఊర్లా బ్రహ్మంగారి భాగవతం ఆడుతుంటే ఆడికొచ్చి గీ తీర్ల కళను చూపెట్టిండు ఎమ్మెల్యే ఆనందన్న. పాపం కష్టాలన్నీ కట్టగట్టుకొని ఆ కుటుంబం మీదకే పోతున్నాయి. సీరియల్లల్లా హీరోయిన్ కుటుంబానికి కూడా ఇన్ని కష్టాలు రావు. ఎట్లోర్చుకుంటున్నారో ఏమో. పుట్టెడు దుఃఖం కడుపులో దాసుకొని కాలమెల్ల తీస్తురు. అప్పుడప్పుడు కార్యకర్తల ముంగట కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసేటోళ్ళకే దుఃఖం ఆగది. ఆ ఫ్యామిలీని తలుచుకుంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది. ఈ సొంటి బాధలు కష్టాలు ఇంకెవ్వరికి రావద్దుల్లా. అదేమన్నా మామూలు కుటుంబమా మరి? దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, యాక్టర్లు, యాక్టరమ్మలను అందించిన కన్నడ ఉమ్మడి కుటుంబం. పాత ప్రధాని దేవేగౌడ సార్కు దుఃఖం ఆగుతలేదు. పార్టీని ఎట్ల పైకి తీసుకొచ్చింది చెప్తందుకు మాటలొస్తలేవు. ఈ తాపకు ఎంపిక పోటీ చేస్తలేడు, మన్మన్ని నిలబెట్టిండు. ఏండ్ల సంధి నన్ను గెలిపించినట్టే నా మన్మన్ని గెలిపిర్రి అని కోరిండు. అయితే మొత్తం మీ ఫ్యామిలీకే టికెట్లు ఇచ్చుకుంటారా అన్నారట పడనోళ్ళు. గా ముచ్చట చెప్పుకుంటా ఏడ్చిండు పెద్ద మనిషి. నా కోసం సీటు త్యాగం చేసిండని మన్మడు కూడా ఏడ్చిండు జరసేపు. తాత మన్మల్ల ఏడుపు చూసి ఎన్కున్న మంత్రి రేవన్నకు దుఃఖం ఆగలే. ఒకరికి కొడుకు, ఇంకొకరికి తండ్రి. మరి ఒక్కటే మీటింగ్ లా ఒకటే కుటుంబంలో 3 తరాలు ఏడ్చే వరకు జేడీఎస్ కార్యకర్తల ఏడుపు 7 సముద్రాలైంది. ఓదార్చేటోళ్లు లేక ఊకోర్రి. ఇక అప్పుడప్పుడు ఇంకో కొడుకు సీఎం కుమార్ అన్న ఏడవనే బట్టే. వారెవ్వా ఏం ఏడుపు కొట్టు ఫ్యామిలీరా బాబు. ఒకల్ని మించొకళ్ళు ఏడుస్తుర్రు ఓట్ల కోసం అని బీజేపీ లీడర్లు ఎడ్డిస్తుర్రు. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు. కానీ ధైర్యమే ఒక కవచంగా, అభిమానులే ఆయుధంగా, ఆవేశమే ఇంధనంగా, హోదా పోరాటమే ఊపిరిగా, ఉద్దానానికి అండగా, అగ్రిగోల్డ్ బాధితులకు ఆసరగా, భూములిచ్చిన రైతులకు బాసటగా, పాచిపోయిన లడ్డులను పారేస్తూ 5 ఏళ్లు సాగింది జనసేన ప్రయాణం. ఎవరి అబ్బ సొమ్మిది అడ్డగోలుగా దోచుకుంటా ఉంటారంటే చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? రాజమండ్రిలా జనసేన మీటింగ్ పెడితే శీతం వచ్చిండ్రు జనం. ఇయాల్టికి పార్టీ పెట్టి బరాబర్ 5 ఏళ్లు. కానీ ఏడ పోటీ చేయలే ఇన్నేళ్లు. ఇక ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ కు సూటి పెట్టిండు. ఖతర్నాక్ హామీలు ఇచ్చిండుల్లో. ఏదో జ్యువెలరీ యాడ్ వస్తా ఉంటుంది, 4 చోట్ల తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మీకెందుకు ఆ డబ్బులు? మేము నిర్ణయించుకుంది, మీరు తాకట్టు పెడితే మీరు బంగారు రుణ సదుపాయాన్ని మీద 100 రూపాయి వడ్డీకి
కల్పిస్తాం. మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి. ఓ మల్కా కడమ పార్టీలను కూడా అరుచుకుంటూ ఓ రేంజ్ లా. అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఇంకేం మాట్లాడిండో కూడా ఈ నుండి వచ్చే 10 సంవత్సరాల భవిష్యత్తు నా చేతిలో, మా అబ్బాయి చేతిలో పెట్టండి అనేవాళ్ళు. నా భవిష్యత్తును మీరు బాగా చూసుకోవాలని ఆయన అంటారు. నేననేది మీ భవిష్యత్తును చూసుకోవడానికి నా భవిష్యత్తును వదిలేసుకున్నాను. బాహుబలి సినిమాల మహేష్మతి రాజ్యం చుట్టూ గుట్టలు, ఎర్రటి మట్టి, నడిమిట్ల పెద్ద కోట. జరంత దూరం పోతే ఓ మొగులు మీదకెళ్ళి పాలు వంగుతున్నట్టుండే జలపాతం. అటో కొండ ఇటో కొండ. ఇంకా జరంత ముంగటికి పోతే మంచు కొండలు. ఆడికెళ్ళి సర్రున జారితే పూల తోట. కట్ చేస్తే అందాల కుంతల రాజ్యం. మొత్తం పాలరాయి బిల్డింగ్లే. పక్కకు పంటలు ఖరాబ్ చేస్తున్న పందులు, అనుష్కక్క ఫైటింగ్లు. మహేష్మతి రాజ్యంలా వాళ్ళు ఏనుగు ముంగట దిగుతారు, శివగామితానికి పోతారు. అమ్మా, ఒక్క సినిమాలో ఇన్ని చిత్రాలు అనిపిస్తుంది. దట్ ఈస్ జక్కన్న. ఇప్పుడు అంతకంటే చిత్రంగా ఆదిలాబాద్ జోడేఘాట్ అడవులకు, ఉత్తరాంధ్ర మాన్యం అడవులకు లంక పెట్టిండు. ఇద్దరు తోపు హీరోలు, ఓ తోపు డైరెక్టర్. RRR itself. The expansions we are inviting from the people. 3 ఆర్లు అని కొత్త సినిమా తీస్తున్నాడు కదా, ఏం కదా నువ్వు తెలుసునా? మీకు తెలిసిన అల్లూరి సీతారామరాజుగా ఇంకా మారక ముందు the younger version of Alluri Sitaramraju is being played by Charan, and the younger version మీకు తెలియని కొమరం భీమ్ will be played by Tarak. అల్లూరి సీతారామరాజు తెల్లోళ్ళ మీద కొట్లాడితే మన కొమరం భీం నిజాం సర్కార్ మీద లడాయి చేసినోడు. ఒకరికొకరికి సంబంధం లేకున్నా ఒకటే టైంలో పోరాటం చేసినోళ్ళు. అగో గా వీరుల కథను సినిమా లెక్క తీస్తుండన్నట్టు. అయితే ఈ ఇద్దరు కూడా కొన్ని రోజులు కనబడకుండా ఎటో పోయొచ్చినోళ్ళు. ఎటు పోయినరు, ఏం చేసిండ్రు, ఈ ఇద్దరు కలిస్తే ఎట్లుంటది అనేది ప్రేక్షకులకు నచ్చినట్టు చెక్కుతున్నాడట జక్కన్న. అంతేకాని అందరికి తెలిసిన ఉద్యమాలు, పోరాటాలు ఉండయట సినిమాల. మరి మొన్ననే ఓ సినిమాల సీమ భాష దంచిండు ఎన్టీఆర్. మరి ఈ సినిమాల ఏం యాస ఉంటది అని అడిగితే కొమరం భీమ్ గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అంటే. ఇక అల్లూరి రామ్ చరణ్ కు జోడిగా హిందీ యాక్టర్ అమ్మ ఆలియా భట్, కొమరం భీమ్ ఎన్టీఆర్ పక్కకు ఓ ఇంగ్లీష్ హీరోయిన్ ఉంటదట. ఎవరి మాట అయినకు, మనిషి మాట అసలుకే అయినకు. నీకు నచ్చింది చేసేయి, నీకు తోసింది కానిచ్చేయి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని ఆలోచిస్తూ కూర్చుంటే నీకంటూ ఒక గుర్తింపు రాదు బ్రో. సమాజంలో నలుగురిలో నువ్వు ఒకటి అయిపోతే నీకు ఇలువలేదు. నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలి. నీకు నువ్వే తోపు, ఇంకెవరు నిన్నాపు. పోరాడదాం డ్యూడ్, పోయేదేముంది, వస్తే పబ్లిసిటీగా. ఎవలో ఏక నిరంజన్ సఫాయి వాళ్ళ గాని ఎండలో మస్తు చెమట తీస్తున్నాడు. మీద నిలబడి పబ్లిక్ అంతా సఫాయి వాళ్ళ ఫనితనానికి సలాం చేస్తుండ్రు. ఒక ఫారి మీరికి చూడన్నా, అరే మన తిరుమల రెడ్డి అన్న పట్నం శివారు అయత్ నగర్ కార్పెంటరు. అరేవ్వా, తెల్ల బట్టల చెక్కున మెరిసే లీడర్ గారు మున్సిపాలిటీకి డ్రెస్ తొడిగి మోరీలు సాఫ్ చేస్తున్నాడు. కానీ ఒక్కనివే ఎన్ని గల్లీలను తిరుగుతావు, ఎన్ని మోరీలను సాఫ్ చేస్తావు? మళ్ళీ 4 రోజులకు లండు బోండు మళ్ళీ జమ అయితేనే ఉంటుందాయే. గీ పని ఎవరు చేయాలనో వాళ్ళతోటి చేపిస్తారు. అంతేగాని మొత్తమంతా సేఫ్ ఫారబట్టి పక్కోలతో ఈడివోలు తీపించుకుంటే పబ్లిసిటీ వస్తుంది తప్ప పనులు కావే. తిరుమల పెండ్లిళ్ళంటే ఒకప్పుడే ఊరంతా ఇంటికాన్నే ఉందురు. ఎవరికి శాతనైన పని వాళ్ళు చేద్దురు. కొబ్బరి మట్టలు తెచ్చి ముత్యాల పందిర్లేదురు. ఒకళ్ళు డ్రమ్ములలో నీళ్ళు నింపుదురు. అమ్మలక్కలు కూరగాయలు కోసి కూర బువ్వ వండి పెడుతుండే. వచ్చిన చుట్టాలకు ఊరోళ్ళే వడ్డిద్దురు. ఒక ఇంట్లో పెండ్లంటే ఊరంతా పండుగ లెక్కనే అనిపించేది. అదే ఇప్పుడు పక్కింట్లో పెళ్ళైతున్నా అటు తొంగి కూడా చూడరు. తెల్లారంగా డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి పోయి 4 అచ్చింతలు వేసి ఫోటో దిగొస్తారు. ఓ ఊర్లా ఇంకా వెనకట్ లెక్కనే జరుగుతుంది. ఎన్నో చిత్రాలు ఉన్నాయి గా ఊరి పెండ్లిలా. కానీ సత్తన్న, నువ్వు పెండ్లి వార్త చదువుతున్నావు కాబట్టి పిల్లని చూడమని నన్ను అయితే సతాయించకే. అబ్బా, పెళ్లి కొడుకు మస్తు తయారైంది కదా. నెత్తిల అట్ట కీర్టం, నల్ల కండ్లద్దాలు, మెడల నోట్ల దండలు, వీరో లెక్కనే ఉన్నాడు. అరే గీ అన్న కూడా గంతే. గీ ఇద్దరే కాదు, ఇంకో 23 మంది పెళ్లి పిల్లగాళ్ళు ఇట్లనే రెడీ అయ్యి లగ్గంలోకి వచ్చిండ్రు. మళ్ళీ అందరితో ఒకటే ఊరు. ఇంకా చిత్రం ఏమిటిదంటే పెళ్లి పిల్లలది కూడా గీ ఊరే. అవును, ఒకటే ఊళ్ళరా ఒకటే నాడు 25 లగ్గాలు అయినాయి. ఆంధ్రలా శ్రీకాకుళం జిల్లా నవ్వుల రేవు అనే ఊళ్ళరా ప్రతి ఒక్క ఏడు గిట్లనే చేస్తారంట.
ఇంకో ఊళ్ళకెళ్ళి సంబంధం తెచ్చుకోరు. ఈ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళనే చేసుకోవాలి. పిల్లని చూసి నాకు ఇప్పుడే పెళ్లి కావాలంటే నడవదు, మళ్ళా 2 ఏళ్ళు ఆగాలి. ఎక్కువ మంది చూసుకున్నాక ఒక్కటే నాడు అందరు లగ్గాలు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఊరంతా పెళ్లి పండుగనే ఉన్నది. రాత్రి అట్లనే సంబురంగా చేసిండ్రు 25 లగ్గాలు. ఊరోళ్ళంతా 3 రోజులు పెళ్లిళ్ళ ఇంటికాన్నే ఉండాలి. అది ఊరు కట్టుబాటు. వెనుకటికి తాత ముత్తాతల కాంచెలు వస్తున్న ఆచారం అంట. కానీ ఈ టైంకు పిల్ల దొరకలేరు అనుకో, వాళ్ళకి మళ్ళా 2 ఏళ్ల దాకా బాషింగ బలం లేనట్టే కదా. అరే పిల్లగాన్లు, రేపు లెక్కల పరీక్ష పెడుతున్నా, మంచిగా లెక్కలు ప్రాక్టీస్ చేసుకొని రావాలి అని చెప్తాడు సారు. ఇక చూడుండ్రి పోరగాన్ల పరిస్థితి చిన్న బుగులు కాదు. రాత్రంతా ఎక్కాలు, కూడికలు, భాగాహారాలు, సూత్రాలు బట్టి పడతారు. ఇక తెల్లారి క్వశ్చన్ పేపర్ చూస్తుంటే వామ్మో ఈ లెక్క నాకు రాదు అని ఏడుపు ఒక్కటే తక్కువ. ఓయిలల్లున్న లెక్కలు బట్టి బట్టి రాస్తందుకు పోరలు గింత తిప్పలు పడుతుంటారు. కానీ అస్సలు లెక్కేందో ఒక తమ్ముడు చెప్పిండు చూడండి. ఒక ఆమె 15 నెలల్లో 18,000 సంపాదిస్తే నెల జీతం ఎంత? 30,000 ఎన్కేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది అని 7వ తరగతి లెక్కల పరీక్షలో ఓ ప్రశ్న అడిగిండ్రు. ఓ పిల్లగాడు అల్కగా ఆన్సర్ రాసి దాని కింద ఆ మహిళకు ఇంకా కూల్ అందలేదు, పైసల కోసం ఎదురు చూస్తుంది అని ఓ మాట రాసిండు. పేపర్లు దిద్దే సారు చదివి ఫోన్లో ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే చదివినోళ్ళంతా పిల్లగాన్ని తారీఫ్ చేస్తుర్రు. అంటే లెక్కలు కరెక్ట్ గానే ఉంటాయి కానీ పైసలే అందాయి అని ఒక్క మాటలా ఎంతో పెద్ద అర్థాన్ని చెప్పిండు. ఏ ఊరో ఏ బడో తెలియదు కానీ 7వ తరగతి పిల్లగాడు ఇంత గొప్పగా ఆలోచన చేసిండంటే పెద్దోడైనాక ఏమైతాడో మరి. 3 మార్క్ కుర్చీలకు కొత్తోళ్ళు వస్తే మస్తు సతాయిస్తాడు మా సత్తన్న. ఇవాళ గిట్లా ఏమన్నా అంటే ఊకునేదే లేదు. స్వామి, మీతో ఫోన్లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిచ్చి పిచ్చిగా నచ్చే బయోపిక్లు, రాజకీయ చరిత్రలు చెప్తున్న సినిమాలు ఒక్కసారి చూస్తే కథం ఏడాదంతా మర్చుకుంటది. అరే అన్న, బయట ఎలక్షన్ల ముచ్చట్లు గరం గరం ఉన్నాయి, కూర్చొని ఇంట్లో ఏం చేస్తున్నావు? తెలుస్తలేదా? టీవీలో సినిమాలు చూసి చరిత్ర తెలుసుకుంటున్నా. నాతో మాట్లాడేదాకా పొద్దు పోదా నీకు? రాసిస్తారు కదా, అది చూసుకుంటా చదువు రాదు, నాతో ముచ్చట పెడతాను. నీ చరిత్రలు చెత్తబుట్టలు వేసుకోగాని 3 మార్ల కాదు, ఈడ ముచ్చట్లే చెప్పాలి. ఏంటిది మళ్ళీ చెప్పు. డ్యామ్ రేటింగ్ మొదలు పెట్టినావు కదా, ఒక్కనాడికే గింత కానూరు శాతాలు చేస్తున్నావు. ఇక రేపు వస్తే కామోష్, కానూరు లేదు గీనూరు లేదు, సినిమాలు చూసుకుంటా ఇంట్లో కూర్చుంటే ఎట్లా వెళ్తుంది? ఏమి లేకపాయ కొట్టుకుందామంటే అగో నాకైతే దుఃఖం వస్తున్నది, కోపం వస్తున్నది. చిన్న గాయక పొలతోనే అగో మాటలు పడవలసిన పరిస్థితి వచ్చింది నాకు. చిన్నపిల్లలు అన్నప్పుడు సినిమాలు చూసి తెలుసుకోరా రాజకీయం గురించి. నేను కాందా నానే సత్తన్నా అట్లా కాదు కానీ మరి ఏం సినిమాలు చూస్తున్నావు, ఏం చరిత్ర తెలుసుకుంటున్నావు చెప్పు. అమ్మో కథ అంత ఇట్లా ఉన్నది, పిల్లలకు జర చూసి చెప్పాలి. ఏం లేదు బుజ్జి, లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఉన్నది కదా, అది టీవీలో వేసుకొని చూస్తున్నా. అరే కా సినిమా ఇడదలే కాలేదు కదే, నువ్వెట్లా చూస్తున్నావు? నాకేదో లేనిపోని ముచ్చట చెప్తున్నావు. ఎప్పుడో ఇడదలైంది రా బుజ్జి, దా నువ్వు కూడా చూతుగాని దా. చంద్రాల్ సారు, ఎన్టీఆర్ సారు, లక్ష్మీ పార్వతి గురించి ఎరకనారా నీకు? చరిత్ర చూడు నువ్వు కూడా. అయినా నాకు ఇప్పుడు సినిమా చరిత్రలు ఏమొద్దు, దూర దూర ముచ్చట్లు దినాన్ని తెస్తావు కదా, అవి చెప్పు చాలు. ఇది నచ్చలేదు ఆడబుజ్జి? అయితే తెలుగు సినిమా చరిత్రలోనే మహాఘట్టం, మహానాయకుడు, కథానాయకుడు సినిమా చూడు. అన్న ఎన్టీఆర్ను బాలకిష్టి సార్లో చూసుకో. ఈ సినిమాలలో నీ పాత్ర లేదు, నా పాత్ర లేదు, అసొంటిది మనకెందుకు ఆ రాజకీయ చరిత్రలు? నాకేమద్దు తెలివి. అయితే యాత్ర సినిమా చూడు. నువ్వు చిన్నగున్నప్పుడు గోధుమ చేనులు పోయినాకే మీ అమ్మ బడికి ఐకిలి పోతుంటివి కదా, అప్పుడు పాదం యాత్ర చేయలేదా వైఎస్ఆర్ సారు? అది గుర్తుకొస్తుంది నీకు. అబ్బా అది కాదే, నాకు సినిమాలు చూపెట్టు, స్టోరీల గురించి చెప్పు, రాజకీయాల గురించి చెప్పని నిన్ను అడిగినానా? అరే ఏదో టైం పాస్ చేసినట్టుంది. అయితే ఉద్యమ సింహం అనే సినిమా చూడరా, కేసీఆర్ సార్ మీద బయోపిక్ తీసిండ్రు. నీకేమేం తెలియదు, అన్ని చూసి తెలుసుకోవాలంటే ఈనవు నువ్వు. ఏందన్నా ఇంకా బుడ్డ పిల్లగాని లెక్కలు చేస్తున్నావు? నువ్వు వికమతులు తెలిసిన ఇలే కర్వి గివి చెప్తావా? ఏంటిది, నేను చిన్నపిల్లగాని లెక్క చేస్తున్నాను రా? అయితే బుడ్డలకు ఇట్లనే చూపెట్టారా చరిత్రలు తెలుస్తాయి. కావాలంటే కరీంనగర్లో టీచర్లను అడుగు నువ్వు. గీ ముచ్చటకు కరీంనగర్ పోయి ఆ టీచర్లని ఎందుకు అడగాలి? గదేందో నువ్వే చెప్పు. ఏం లేదురా, 10వ తరగతిలో రామాయణం అనే పాఠం ఉన్నది కదా, అది చెప్పుడు కంటే సినిమా చూపెడితే ఎక్కువ తెలుస్తుంది, పరీక్షలు ఎక్కువ రాస్తారంట అని చూపెట్టిండ్రట.
పదో తరగతి పిల్లలకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి సర్కార్ బల్ల చదివే పిల్లలకు మంచి మార్కులు రావాలని రామాయణం సినిమా వేసి చూపెట్టిర్రు. పిల్లలు రామాయణం సినిమా చూస్తే వాళ్ళకు 10th క్లాస్లో మార్కులు ఎక్కువ వస్తాయి. నేను బయోపిక్ల సినిమాలు చూసిన అనుకో నాకు కూడా రాజకీయ చరిత్ర తెలుస్తుంది, మంచి మంచి అర్థాలు చెప్పొచ్చు. ఇక కానీ నువ్వు ఈ సినిమాలు చూసి ఏం చేస్తావే? రాజకీయ చరిత్రలు తెలుసుకున్నట్టు లేదు, ఏదో టైం పాస్ చేస్తున్నట్టు ఉంది. టైం పాస్ చేస్తున్నట్టున్నది. మరి సినిమాలు చూసేటప్పుడు గడఫార తీసుకొని తవ్వుతుంటారా? కాయ కష్టం చేసుకుంటా చూసే తెలుసుకుంటారు ఏదన్నా. మా సాఫిత్రాకు ఉన్నది కానీ గిట్ల కోన అనలేదు ఎన్నాను. నిన్న మొన్న వచ్చి అమ్మో హుషారు బాగానే అవుతున్నావు. నువ్వు కాదే నేను. అరే అన్న కదా 4 ముచ్చట్లు చెప్తే జనాలకు చెప్దామంటే ఏందో సినిమా కథలు ముంగట్కేసుకున్నావు. అబ్బా ముదుగున్నావు రా బుజ్జి. అవును రేపు కూడా నువ్వే వస్తావారా? వస్తే ముందుగానే చెప్పు, ఈ టొంకాలో లేకుండా పోతా నేను. సావిత్రకి వచ్చేదాకా నేనే వస్తా. నీకు పుణ్యం ఉంటదే, జర సతాయించకుండా సావిత్రకి ఎట్లా చెప్తావో అట్లనే చెప్పు. రీల్ చూస్తుంటేనే ఇంత యాష్కెనింగ్ ఉందంటే మొత్తం సినిమా రిలీఫ్ అయితే ఇంకెట్లుంటుందో. ఇక లీడర్లంతా ఓట్ల ప్రచారంలో బిజీ ఉన్నారు. మా పార్టీకే పబ్లిక్ ఓటేయాలి అని. ఇక ఎలక్షన్ సంఘపోలు ఎవరికన్నా వేయండి కానీ పోలింగ్ కేంద్రానికి వచ్చైతే ఓటేయండి అని చెప్తున్నారు. అయితే ఈవీఎంలలో నడుస్తున్నది కదా, చాలా మందికి తెలియక కట్కలొత్తే కాడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అరే మనం వేసిన ఓటు ఆ పార్టీకి పడ్డదా లేదా అన్నట్టు వెనకలు అంది పడుతున్నారు. అగోగో గసొంటి డౌట్లు తీర్చే పని ముంగట్కేసుకున్నారు ఆఫీసర్లు. ఏ రైటిగా పెండ్లి ప్రమాణాలు చేపిస్తున్నారేమో అనుకునేరు. ఇది ఓట్ల ప్రమాణం. హౌ కర్ణాటకలో ఒక తాన ప్యాదింటి ఆడపిల్లలకు పెండ్లిళ్ళు చేపించిండ్రు ఒక సంఘపోళ్ళు. ఒకటే పారి 5-6 లగ్గాలు జరిగినాయంటే చుట్టాలు దోస్తులు మస్తు మంది వస్తారు కదా. ఇక ఇదే మోక అనుకొని ఎలక్షన్ సంఘపోలు పోయినరాడికి ఈవీఎం మిషన్లు పట్టుకొని. ఓట్ల పండుగ వస్తున్నది కదా, మిషన్లా ఓట్లు ఎట్లెయ్యాలి, వేసిన గుర్తుకే ఓటు పడ్డదా లేదా అన్నది వీవీప్యాట్ మిషన్లా ఎట్లా చూసుకోవాలి అని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. పెండ్లి పిల్ల పిల్లగాడు వచ్చిన చుట్టాలతోని ఓట్లేపించిండ్రు మిషన్లా. మంచి జాగా చూసుకున్నారు పోండి. అటు లగ్గం కార్యం ఇటు ఓట్ల కార్యం 2 కలిసి వచ్చినాయి. ఇగి ఇయాలటి ముచ్చట్లు ఉంటా మళ్ళా టాటా.